తెలంగాణ రైతులు కోరుకుంటున్నది ఒకటి జరగబోతోంది. ఇదో మంచి పరిణామం. రైతు భరోసా అమలు విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందువల్ల ఆ నిర్ణయం రైతులకు మేలు జరిగేలా ఉందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే రైతుల విషయంలో కొంత పాజిటివ్గానే ఉన్నట్లు కనిపిస్తోంది. రుణమాఫీ అమలు విషయంలో సరిగా చెయ్యలేకపోయింది అని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కొంత రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. అంతే, రైతు బంధు పథకాన్ని 5 ఎకరాలలోపు రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వర్తింపజేసింది. కానీ రైతు భరోసా పథకాన్ని మాత్రం 10 ఎకరాల వరకు వర్తింపజేయబోతున్నట్లు తెలిసింది. ఈ నెల 17న ప్రజా పాలనా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రైతు భరోసా హామీ ప్రకారం ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరాకి 15,000 ఇవ్వాల్సి ఉంటుంది. కౌలు రైతులకి కూడా సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయలు, రైతు కూలీలకి సంవత్సరానికి ఎకరాకి 12,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మనీని 2 విడతల్లో ఇవ్వాలనే ప్లాన్ ఉంది. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి ఇది పూర్తి కావాల్సి ఉంటుంది. అంతే, ఈ సంవత్సరం చివరిలోపు ఒక విడతగా ఎకరాకి 7,500 రూపాయలు చొప్పున ఇచ్చే ఛాన్స్ ఉంది. రైతు భరోసా అమలు విధి విధానాలను రెడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని వేసింది. ఈ కమిటీ రైతులతో మాట్లాడి గైడ్ లైన్స్ రెడీ చేస్తోంది. 10 రోజుల్లో రిపోర్టును ప్రభుత్వానికి ఇస్తుంది. అలాగే దీనిపై 20న జరిగే క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చిస్తారు. తర్వాత అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదిస్తారు. తర్వాత పథకం అమలు ఉంటుంది. ఇవన్నీ జరగడానికి మరో నెల పట్టే ఛాన్స్ ఉంది. అంతే, అక్టోబర్ 12న దసరా కాబట్టి అప్పటికల్లా మనీ అకౌంట్లలో వేస్తారని అనుకోవచ్చు. ప్రభుత్వం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రైతు భరోసా అమలు విషయంలో 2 కండిషన్స్ ఉన్నాయి. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అమలవుతుంది. అలాగే కౌలు రైతులు భూ యజమానితో అగ్రిమెంట్ రాసుకొని ఉండాలి. అలా అగ్రిమెంట్ లేకపోతే కౌలు ఒప్పందం జరిగినట్లుగా ప్రభుత్వం భావించదు. అలాంటి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వదని సమాచారం. అందువల్ల కౌలు రైతులు తప్పనిసరిగా బాండ్ పేపర్లపై కౌలు అగ్రిమెంట్ రాసుకోవాలని తెలుస్తోంది. దీనిపై కూడా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్కి ఇవ్వాల్సిన రైతు భరోసా మనీ ఇంకా ఇవ్వలేదు. అక్టోబర్తో సీజన్ ముగుస్తుంది. సీజన్ ముగసేలోపు మనీ ఇవ్వకపోతే ఇక ఈ పథకం ఉద్దేశం నెరవేరనట్లే. అలా ఇవ్వాలంటే కనీసం రూ.5,000 కోట్లు అవసరం అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతా డబ్బు ఖజానాలో లేదు. అందుకే బ్యాంకుల్లో రూ.10,000 కోట్ల దాకా రుణం తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇలా రెవెన్యూ అనుకున్నంత రాకపోగా ప్రభుత్వం అప్పులు పెంచుకుంటూ పోతోంది. అంటే పథకాల అమలు ఎంత కష్టమైపోతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ పెంచే ప్లాన్స్ ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది.